సార్ కాఫిర్ అంటే అర్థం ఏమిటి? ఇది ఒక వర్గం వారిని కించపరిచే పదమా? బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మీతో ఒక మాట మహాశైలారా, మనం ఎక్కువగా అపార్థానికి గురైనటువంటి ఒక పదం గురించి ఈ రోజున తెలుసుకుందాం. అదేంటంటే కాఫిర్. సహజంగా కాఫిర్ అనగానే ఇది ఒక వర్గం వారు మరొక వర్గం వారిని కించపరిచే పదంగా, వారిని దుర్భాషలాడే పదంగా చాలామంది భావిస్తుంటారు. కానీ చాలా ఇది అపార్థం. ఎందుకంటే కాఫిర్ అంటే అర్థం ఏమిటంటే తిరస్కరించడము, కప్పిపెట్టడం అని అర్థం. అంటే ఏదైనా ఒక విషయాన్ని, లేకపోతే ఒక సిద్ధాంతాన్ని, ఒక భావజాలాన్ని వాళ్ళు అంగీకరించకుండా తిరస్కరిస్తూ ఉన్నట్లయితే దాన్ని ఆ విధంగా చేసేవారిని కుఫర్ చేసినటువంటి వారు అంటారు. కుఫర్ చేసే వ్యక్తులను కాఫిర్ అని చెప్పేసి పిలుస్తారు అరబీ పరిభాషలో. అది ఏదైనా కావచ్చు. ఒక సిద్ధాంతాన్ని తిరస్కరించడం కావచ్చు, ఏదైనా ఒక పద్ధతిని తిరస్కరించడం కావచ్చు. అయితే ఇది చాలామందిలో ఒక భావన ఏంటంటే ఇది ముస్లిమేతరులను తిట్టే ఒక పదంగా, వారిని కించపరిచే ఒక పదంగా భావిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక ముస్లిం, అతను దేవుని యొక్క ఏకత్వాన్ని విశ్వసించేవాడు. ఇది అతని దైవానికి సంబంధించినటువంటి భావజాలం, సిద్ధాంతం. దాన్ని తిరస్కరించేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, కాదు అని చెప్పేసి. ఆ విధంగా వారు ఈ ఇస్లామీ పరిభాషలో వారిని తిరస్కరించే వారిని కాఫిర్ అని చెప్తారు. అదేవిధంగా ఆ కాఫిర్ అన్న పదం ఏంటంటే ఒక సిద్ధాంతాన్ని, ఒక భావజాలాన్ని తిరస్కరించడాన్ని కుఫర్ అని పిలుస్తారు ఇస్లామీయ పరిభాషలో, అరబీలో. ఆ తిరస్కరించే వ్యక్తిని కాఫిర్ అని పిలుస్తారు తప్పించి ఇది పర్టికులర్గా ఒక వర్గం వారినో, లేకపోతే ఒక మతం వారినో, లేకపోతే మరొకరినో ఇది కించపరిచే పదం ఎంత మాత్రం కూడా కాదు. కాఫిర్ అన్న పదం ఏమిటంటే నాకు నమ్మనటువంటి వ్యక్తి, తిరస్కరించే వ్యక్తి. ఇదేది ఒక భావజాలాన్ని, ఒక సిద్ధాంతాన్ని. కాబట్టి ఇస్లామీయ సిద్ధాంతాన్ని తిరస్కరించే వ్యక్తులను, ఇది దైవం ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వారిని ఇస్లామీయ పరిభాషలో కాఫిర్ అని పిలుస్తారు. దానికి వ్యతిరేకమైనటువంటి పదము విశ్వాసి, దానిని మోమిన్ అంటారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి తెలుసుకుందాము. కాబట్టి కాఫిర్ అన్న పదము కేవలము అది సిద్ధాంతాన్ని, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని తిరస్కరించడానికి ఉపయోగించే పదం తప్పించి అది దుర్భాష కాదు, తిట్టు కాదు, కించపరిచే పదం ఎంత మాత్రం కూడా కాదు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.